1967లో అమెరికాలో జరిగిన ఒక అరుదైన ప్రేమ కథ ఇది. హై స్కూల్ స్టూడెంట్స్ గా ఉన్న కెవిన్ కరోల్, డెబ్బీ వెబర్ది లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే వెబర్ గర్భవతి అని తెలియటంతో వారి ప్లాన్ తలకిందులైంది. అప్పటికి 17 ఏళ్ల కరోల్ అమెరికన్ మైరన్ ఫోర్స్ లో చేరాడు. వెబర్కు డబ్బు పంపించడంతో పాటు వైద్య ఖర్చులు ఆర్మీ భరిస్తోందని ఆ పని చేశాడు. అయితే ట్రైనింగ్ పూర్తయ్యాక పెళ్లి చేసుకోవచ్చని భావించాడు. కానీ అదంతా కలగానే మిగిలిపోయింది. ట్రైనింగ్ లో ఉన్నప్పుడు కెవిన్ కు ఒక లెటర్ వచ్చింది. పుట్టబోయే బిడ్డను దత్తతిస్తానని అందులో పేర్కొంది. అదే సమయంలో వియత్నాంలో యుద్ధం కోసం వెళ్లిన కరోల్ తో సంబంధం తెగిపోయింది. తర్వాత ఆమెకు కూతురు పుట్టింది. ఆ పాపను దత్తత తీసుకున్న కుటుంబంలో 4 మగపిల్లలున్నారు. ఆ తర్వాత కరోల్ వియత్నాంలోనే ఉండిపోవటంతో వెబర్ కుటుంబం వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది. వియత్నాం యుద్ధంలో కరోల్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇదంతా జరుగుతున్న సమయంలోనే వెబర్ ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు ఆయన. మరోవైపు వెబర్ వివాహం చేసుకుని 3 కూతుళ్లకు తల్లై విడోగా మిగిలిపోయింది. తన గత జీవితం గురించి తన బిడ్డలకు చెప్పాలని వెబర్ నిర్ణయించుకుంది. కరోల్కు తనకు మధ్య జరిగిన విషయాలన్నింటినీ పిల్లలకు చెప్పింది. అలాగే తన బిడ్డను దత్తత ఇచ్చిన వివరాలు కూడా చెప్పింది. దాంతో వెబర్ కూతుళ్లలో ఒకరు ఆ ఫ్యామిలీని ట్రేస్ చేయగలిగింది. ఫలితంగా మొదటి బిడ్డ వాల్ నుంచి వెబర్కు ఫోన్ కాల్ వచ్చింది. తల్లి చేసింది తప్పేమీ కాదు, ఆమె మీద కోపం లాంటిదేమీ లేదని తెలిపింది. దాంతో వెబర్ మనసు తేలికైంది. ఆ రోజు రాత్రి తల్లి కూతురు కలుసుకున్నారు. ఇక వాల్ కన్న తండ్రి గురించి ఆన్లైన్ లో వెతికినప్పుడు కరోల్ దివంగత భార్య సంస్మరణ గురించి తెలిసింది. ఆ అడ్రస్ తో వెబర్ ఆయనకు ఒక లెటర్ రాశారు. అది కరోల్ కు ఒక అద్భుతంలా తోచింది. తర్వాత వెబర్ ఇంట్లో అందరూ కలుసుకున్నారు. నాడు పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్న వారి ప్లాన్ ఫెయిల్ అయి దాదాపు 40 ఏళ్లు గడిచిపోయిన తర్వాత ఇద్దరు ఇప్పుడు ఒకటయ్యారు. ప్రస్తుతం 70 ఏళ్ల వయసులో ఉన్న వారిద్దరూ ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలను పంచుకుంటున్నారు.